అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT1 ఫేజ్ 5 ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే రావడం జరిగింది. మరి ఫేజ్ 6 కూడా ఎగ్జామ్ ఉంటుందా, మరి గ్రూప్ డే ఎప్పుడు ఉంటుంది అనేటువంటి వివరాలు కూడా ఈ వీడియోలో మనం చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఫేజ్ 5 సంబంధించిన అప్డేట్ ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ఫేజ్ 5 ఎగ్జామ్ అటువంటిది మార్చి 4వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అయితే జరుగుతుంది. సో గుర్తుంచుకోండి, మార్చి 4వ తేదీ నుంచి మార్చి 27వ తేదీ వరకు జరుగుతుంది. మరి ఆ డేట్స్ కూడా ఇచ్చారు. మధ్యలో ఆల్మోస్ట్ మనకు ఇక్కడ దాదాపుగా 22 రోజుల నుంచి 23 రోజుల దాకా మనకు మెన్షన్ చేస్తే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ 4, సో మొత్తం చూసుకున్నట్టయితే ఇక్కడ 11 రోజుల్లో మాత్రమే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 11 రోజులు ప్లస్ ఇక్కడ ఒక 3 రోజులు, సో ఇక్కడ మొత్తం 14 రోజుల్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఫేజ్ 5లో వచ్చేసి మిగిలిన రోజులంతా కూడా వేరే ఎగ్జామ్స్ ఏమైనా జరుగుతుండొచ్చు. సో నేను ఆల్రెడీ ముందుగానే చెప్పాను, ఏమైనా ఎగ్జామ్స్ ఉంటే వాటి మధ్యలో ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తుంటారంటుండేది. సో దీన్ని బేస్ చేసుకొని చూసుకుంటే ప్రజెంట్ మనకు 4, 5, 7, 8, 9, 11, 12 అలాగే 13, 14, 21, 27 ఈ తేదీల్లో మనకు ఫేజ్ 5 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి మార్చిలో. దీంతోపాటు మార్చి 15, 19 అలాగే 20 సో ఈ యొక్క డేట్స్లో కూడా మనకు ఈ యొక్క CBT1 ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. సో మొత్తంగా ఈ యొక్క 5th ఫేజ్లో చూసుకున్నట్టయితే 19 లక్షల మంది అభ్యర్థులకి ఈ యొక్క 5th ఫేజ్లో అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో మరి ఇక్కడ 19 లక్షలకి ఎగ్జామ్ పెడుతున్నాం కాబట్టి ఇంకా మనకు 6th ఫేజ్ కూడా మనకు ఉందనేటువంటిది అయితే మనకు ఇక్కడ ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో ఎందుకంటే ఒకసారి మీరు గమనించుకున్నట్టయితే ఇక్కడ ఫేజ్ 1కి సంబంధించినటువంటిది. సో ఫేజ్ 1లో మనకు మొత్తం ఇక్కడ 1.25 కోట్ల మంది అప్లై చేశారు. 1,25 కోట్ల మంది అప్లై చేస్తే 1,25,00,000 మంది అప్లై చేస్తే ఫేజ్ 1లో 23 లక్షల మందికి పెట్టారు. సో గుర్తుంచుకోండి. తర్వాత ఫేజ్ 2లో 27 లక్షల మందికి పెట్టారు. తర్వాత ఫేజ్ 3లో చూసుకున్నట్టయితే 28 లక్షల మందికి పెట్టారు. తర్వాత ఫేజ్ 4లో చూసుకున్నట్టయితే 15 లక్షల మంది అభ్యర్థులకి అయితే పెట్టారు. ఇప్పుడు ఫేజ్ 5లో ఎంతమంది పెడుతున్నారు అంటే 19 లక్షల మంది అభ్యర్థులకి అయితే పెడుతున్నారు. సో 3, 7, 1, 10, 1, 8, 18, సో 1, 5, 23, సో 23, 1, 9 ఎంత అండి 32, సో ఇక్కడికి 32. తర్వాత 2, 4, 6, 8, 11 అంటే ఇక్కడికి ఎంతమంది అయ్యారు? 1,12,00,000 మంది అయ్యారు. ఇంకా మనకు 1,25,00,000లో 1,12,00,000 పోతే ఇంకా మనకు 13 లక్షల మంది క్యాండిడేట్స్ ఇంకా ఎగ్జామ్ అయితే పెట్టాల్సి ఉందనేటువంటిది ఇక్కడ మనకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మనకు యాక్చువల్గా అయితే గ్రూప్ డే ఎగ్జామ్ ఉంటుంది మనకు ఏప్రిల్లో అలా స్టార్ట్ అవుతుంది అనుకున్నాం. సో కాకుండా ఈ యొక్క NTPC ఎగ్జామ్ అటువంటిది ఎక్కువ రోజులు కండక్ట్ చేయకపోవడం వల్ల ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఆధారంగా ఈరోజు అప్డేట్ ఆధారంగా గ్రూప్ డే ఎగ్జామ్ అటువంటిది మేలో జరిగేటువంటి ఛాన్స్ అయితే ఉందనేటువంటిది ఇప్పుడు చెప్పొచ్చు. సో దాని గురించి నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి మీకు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంది ఏంటంటే అందరికీ కూడా అభ్యర్థులకి ఈరోజు రేపు ఎల్లుండి కల్లా మీకు మెయిల్స్ అలాగే మెసేజ్ వస్తాయి. మీరు అప్లికేషన్ ఏవైతే ఇచ్చుంటారో వాటికి. అలాగే మీకు రేపు సాయంత్రం 7 గంటల నుంచి 23వ తేదీ నుంచి ఇక్కడ 23వ తేదీ ఈరోజే మనకు 7 గంటల నుంచి మనకు 27/3/2021 ఆ రోజున రాత్రి వరకు మీకు ఈ యొక్క లింక్ అయితే అవైలబుల్ ఉంటుంది. మీ ఎగ్జామినేషన్ డేట్ అవన్నీ కూడా చెక్ చేసుకోవడానికి అయితే. సో మనకు 5 గంటలకైనా ఇచ్చారు, కాకుండా 5 గంటలకి అయితే అప్డేట్ అయితే లేదు. మనకు 7 గంటల నుంచి ఈ యొక్క లింక్ అయితే అవైలబుల్కి అయితే వస్తుంది. మీ ఎగ్జామినేషన్ డేట్ షిఫ్ట్ అంటే తెలుసుకోవడానికి. మీకు ఎగ్జామినేషన్ డేట్ అంటుంది ఈరోజు తెలుసుకున్న తర్వాత మీరు ఆ యొక్క ఎగ్జామ్ డేట్ కంటే 4 డేస్ ముందు మీకు మీ యొక్క హాల్ టికెట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో సేమ్ లింక్లోనే హాల్ టికెట్ అయితే ఉంటుంది. సో మీరు ఆ లింక్లోనే ఇక్కడైతే లింక్ అనిపిస్తుందో సో ఇక్కడ 668658 అనేటువంటిది ఇక్కడ నెంబర్ గుర్తుపెట్టుకోండి. సో ఇదే లింకే మనకు ఫస్ట్ ఫేజ్ నుంచి ఇదే లింకే కంటిన్యూ అవుతుంది. సో ఇదే లింక్లోనే మీకు లాగిన్ డీటెయిల్స్లోనే ఈ కాల్ లెటర్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో అర్థమైందా? సో అదండి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే. మరి ఇక్కడ ఇంకా 13 లక్షల మంది క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ 27వ తేదీ వరకు అయిపోయింది అనుకోండి. మనకు ఈ నెలలో 28, 29, 30, 31 ఉంటాయి. అలాగే ఏప్రిల్ 11 వరకు, మళ్ళీ ఏప్రిల్ 12 నుంచి ఆల్రెడీ మనకు CHSL ఎగ్జామ్ అయితే ఉంది. సో కాబట్టి 27వ తేదీ నుంచి లేదంటే మార్చి 28వ తేదీ నుంచి మనకు ఏప్రిల్ మంత్లోను అలాగే మార్చి ఎండింగ్లోను మనకు ఫేజ్ 6 జరిగే ఛాన్స్ ఉంది. CBT1 ఫేజ్ 6 ఎందుకంటే ఇంకా మనకు 13 లక్షల క్యాండిడేట్స్ ఉన్నారని అర్థమవుతుంది. ఈ యొక్క నోటీస్ 1 ప్రకారం 1,25,00,000లో ఇప్పుడు ఈ యొక్క 5th ఫేజ్ కాను 1,12,00,000 కంప్లీట్ అవుతారు. ఇంకా 13 లక్షల మంది క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఈ యొక్క ఏప్రిల్లో ఎగ్జామ్ అనేటువంటిది జరిగే ఛాన్స్ ఉంది. మార్చిలో ఉన్నటువంటి ఈ 4 రోజులు అలాగే ఏప్రిల్లో. మరి ఏప్రిల్లోనే మనకు CHSL ఎగ్జామ్ కూడా ఉంది. సో అది కూడా మనకు దాదాపుగా 15 నుంచి 20 రోజులు జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మంత్లో మనకు గ్రూప్ డే ఎగ్జామ్ ఉండేటువంటి ఛాన్స్ అయితే లేదు ప్రజెంట్ ఉన్న అప్డేట్ ప్రకారం. ఎందుకంటే గతంలో మనం వీడియో చేసేప్పుడు నేను ఛాన్స్ ఉండొచ్చు అన్నాను, ఎందుకంటే అప్పుడు ఇంకా అప్డేట్ లేదు. ఎందుకంటే 5th ఫేజ్ లాస్ట్ అనేటువంటిది అయితే నేను అనుకున్నాను.
ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పటికి అయిపోతారని. కాకుంటే ఇక్కడ ఉన్నటువంటి తక్కువ మంది క్యాండిడేట్స్కే పెడుతున్నారు, అంటే తక్కువ రోజుల్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి క్యాండిడేట్స్ని తక్కువ మందికి ఎగ్జామ్ అయితే పెడుతున్నారు. దానివల్ల ఇంకా అభ్యర్థులు మిగులుతున్నారు కాబట్టి 6th phase కూడా మనకి ఎగ్జామ్ అయితే ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు ఆల్ అదర్ రిమైనింగ్ క్యాండిడేట్స్ విల్ బి షెడ్యూల్డ్ ఇన్ సబ్సిక్వెంట్ ఫేజెస్ అనేటువంటిది ఇచ్చారు కాబట్టి సో నెక్స్ట్ ఫేజ్లో మిగిలిన వాళ్ళకైతే ఉంటుంది. సో ఒకసారి ఇంతవరకు ఎగ్జామ్ రాయని వాళ్ళు అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజు నైట్ లింక్ యాక్టివేట్ అవ్వగానే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చుంటాను. సో ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. మరి గ్రూప్ డే ఎగ్జామ్ అంటే మనకు మ్యాక్సిమం ఇంకా మేలోనే మనకు స్టార్ట్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో 100% ఇంకా మేలోనే జరిగేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మార్చ్లో కానీ ఏప్రిల్లో కానీ జరిగేదానికైతే ఇక్కడ ఎక్కడా కూడా మనకు ఆప్షన్స్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే మార్చ్లో అంతా కూడా సేమ్ ఈ యొక్క 5th phase సరిపోతుంది లాస్ట్ వరకు. అలాగే ఇంకా ఏప్రిల్ అంటారా మనకు CHSL ఎగ్జామ్ ఉంది, తర్వాత ఇక నెక్స్ట్ 6th phase ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయాలి కాబట్టి సో అది కంప్లీట్ అయ్యే వరకు ఇంకా మనకు ఇక గ్రూప్ డి పెట్టేటువంటి ఛాన్స్ అయితే లేదు. సో కాబట్టి గ్రూప్ డి మ్యాక్సిమం మనకి ఇంకా మేలో అనేటువంటి అయితే మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. సో అభ్యర్థులకి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 60 days అయితే టైం అయితే వచ్చింది, 60 to 70 days అయితే టైం వచ్చింది. సో కాబట్టి అభ్యర్థులు అయితే బాగా ఇంకా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చు, గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా. సో ఇదండి అప్డేట్ అయితే. మరి ఈ వీడియో కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మిత్రులకి అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మీరు మన ఛానల్ కూడా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.